నో పెయిన్ నో గెయిన్. ఒప్పుకుంటారా? దెర్ ఈజ్ నో పెయిన్లెస్ సక్సెస్ అని ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉందండి. నొప్పి లేకుండా ఎవరు కూడా సక్సెస్ అనేది తెచ్చుకోలే. అది ఎవరన్నా చూసుకోండి. మనం అనుకుంటాం ఆయనకేముంది, ముట్టిందల్లా బంగారం అంటారు. ఇప్పుడు మన రామోజీరావు గారు ఉన్నారు అయ్యా, ఆయన విషయంలో అందరూ ఒక మాట అనేవాళ్ళు, ఆయన ఏది ముట్టినా కూడా బంగారే అంటారు, టచ్ వుడ్. కానీ ఆయన ఆరంభం అట్ట లేదు కదా పాపం. ఎంత కష్టపడ్డాడు ఆయన. సైకిల్ మీద పచ్చళ్ళు అమ్మిన వ్యక్తి రామోజీరావు గారు తయారు చేసుకొని ఇంటింటికి తిరిగి అయ్యా షాపుకు తిరిగి పచ్చళ్ళు అమ్మి మార్కెట్ చేసుకొని తనే సేల్స్మెన్ అయ్యి ఆ లెవెల్కి ఎదిగినారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. 12 ఏళ్ల వయసులో సమ్మర్ హాలిడే స్కూల్కి వస్తే ఆయన 6 గంటలు 7 గంటలు శివాజీ పార్క్ బాంబేలో ప్రాక్టీస్ చేసినారు. ఆయన 6-7 అవర్స్ ఆ ఏజ్లో అంటే ఒకసారి ఊహించండి. అది కూడా విత్ కమిట్మెంట్. దేశానికి ఒకటి సాధించి పెట్టాలి, నేను ఏదే రంగంలో ఉన్నానో ఆ రంగంలో మంచి స్థితికి ఎదగాలి అని ఆయన ఆ నొప్పిని కూడా భరించినారు. కండరాలు పట్టేసినాయి, దెబ్బలు తాకినాయి అన్నీ. మరి వకార్ యూనిస్ వేసిన బౌలింగ్లో పాకిస్తాన్లో మామూలు దెబ్బ తగలలేదు. ముక్కు లోపల బ్లీడ్ అయిపోయింది, మొత్తం ముక్కులోంచి కారుతోంది. ఇప్పటికీ కూడా ఉందంట, మొన్న చెప్పారు. ఇప్పటికి కూడా లోపల ఆయనకు పెయిన్ వస్తుంటుందంట అప్పుడప్పుడు ఆ కండరం వల్ల. అయ్యా మరి అప్పుడు చిన్న వయసు కదా, 16 ఏళ్ళ వయసు అనుకుంటా అప్పుడు నాకు తెలిసి. అయినా కూడా ఆ నొప్పిని భరించి అపున్ దేశ్కెలియే ఖేలేగా అని సిద్ధు పాచితో అన్నారంట ఆయన. గమనించినారా? సో నొప్పి వాళ్ళకి దెబ్బలు తాకుతూనే ఉంటాయి, మామూలు దెబ్బలు కాదు అది. ఇప్పుడు ఒక క్రికెట్ బాల్ ఆయన అంటారు 10 మైళ్ళ వేగంతో తాకితేనే ఒక మనిషి తట్టుకోలేడంట. అలాంటిది వకార్ యూనిస్ బౌలింగ్ తెలుసు కదా, 70-80 స్పీడ్లో ఉంటుంది, అది 90 స్పీడ్లో ఉంటుంది అది. మరి అలాంటి బంతిని కూడా ఆయన సహించిండ్రంటే నో పెయిన్ నో గెయిన్ అని అప్పుడే అర్థం చేసుకున్నారు చిన్న వయసులోనే. మరి ఇప్పుడు పిల్లలందరూ కూడా కంప్లైంట్ చేస్తారు, అబ్బా హాస్టల్లో ఉండాలంటే కష్టపడతాం సార్, సరిగ్గా ఫుడ్ ఉండదు, మా సన్నీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళు ఉండవు స్నానానికి, ప్రతి చిన్నదానికి కూడా కంప్లైంట్. ఒక అలవాటు అయిపోయింది ఎక్స్క్యూజెస్. మిత్రులారా, జీవితంలో మనం ఎక్స్క్యూజెస్ చూపించినామంటే మనకు ప్రగతి ఉండదు, అంతే. ఇక ప్రగతి ఆగిపోతుంది అక్కడితో. కాబట్టి నొప్పిని భరించాలి. మైకేల్ ఫెల్ప్స్ అయ్యా 8 గోల్డ్ మెడల్స్ కొట్టిండ్రు ఆయన స్విమ్మింగ్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. ఆయన గెలిచిన తర్వాత అందరూ ఏమన్నారు తెలుసా? అరే ఇట్ మస్ట్ బి యువర్ లక్కీ డే, నక్కని దొక్కుచ్చినవురా బాబు ఇయ్యాల అంటే. ఆయన ఏమన్నారు, అట్లంటారా అనేసి చొక్కా ఇప్పి చూపించండి అనమాట ఆయన. చూడు నా స్కిన్ చూడు ఎట్లుందో, ఎలా వడిలిపోయిందో చూడండి. నేను ఈ ఒలింపిక్స్ కోసం ఎంత కష్టపడ్డానంటే గడిచిన 4 సంవత్సరాలలో ప్రతిరోజు కూడా స్విమ్మింగ్ పూల్లో 8 గంటలు ప్రాక్టీస్ చేసిన నేను ఈ 10 సెకండ్ల పర్ఫార్మెన్స్ కోసం. అందుకే ఇలా నాకు రిజల్ట్ వచ్చింది అన్నారు. చూశారా? కాబట్టి మిత్రమా, దయచేసి నొప్పి లేకుండా సక్సెస్ రావాలి అనేసి ఆ తప్పుడు ఆలోచనల్లో ఉండొద్దు. పరీక్ష రాసి కష్టపడి చదివి రాస్తే పాస్ అయితే ఆ తృప్తి వేరుంటుంది. స్లిప్స్ పెట్టి నేను పాస్ అయిపోతాను, అది అడ్డగోలు పనులు అనమాట. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. నువ్వు కష్టపడి చెయ్యి. రేపు నువ్వు స్లిప్పులు పెట్టి కాపీ కొట్టి దొరకకుండా పాస్ అయినా సరే నీ మనస్సాక్షి అయితే ఉంటుంది కదా, ఒకటి చెప్తుంటుంది, అరే అడ్డదోవలో పాస్ అయినవురా నువ్వు అనేసి. అవునా కదా? డబ్బులు ఇచ్చేసి ఉద్యోగాలు తెప్పించుకోవడాలు. జీవితకాలం ఏం చేస్తారండి? 30-35-40 ఏళ్ళు ఉద్యోగం. ప్రతి క్షణం కూడా మనిషి అన్న వాడికే తాకుతూనే ఉంటుంది. నేను లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాను అన్న విషయం తాకుతూనే ఉంటుంది. అది నీతిగా సంపాదించండి. ఎవడు భయపడేవాళ్ళు, దొంగడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు, ఎప్పుడు వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారా అనేసి. అట్లాగే ఎవరు ఈ ఏమంటారు ముడుపులు తీసుకుంటారు కదా, ఇది దాన్ని ఏమంటారు, లంచాలు తీసుకొని కోట్లు దాచుకుంటూ ఉంటారు. వారికి ఎప్పుడు నిద్ర పట్టదు, భయం ఉంటుంది. ఎప్పుడు వచ్చి ఈడీ వాళ్ళు రైడ్ చేస్తారా, యాంటీ కరప్షన్ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారా, సిబిఐ ఇదంతా ఉంటుంది, ఐటీ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారా అన్న భయం ఉంటుంది. చక్కగా సంపాదించేవానికి, నీతిగా సంపాదించేవానికి ఎలాంటి భయం కూడా ఉండదు. వాడు ప్రశాంతంగా నిద్రపోతారు. ప్రశాంతంగా నిద్రపోతారు.
ఎందుకంటే ఆయన కష్టపడి సాధించినాడు ఆ ఫలితాలు అవన్నీ కూడా. కాబట్టి మిత్రులారా, జీవితం చాలా పెద్దది. అంటే మనం చూసుకుంటే దాన్ని మనము అశాంతి పాలు చేసుకోవద్దు. ప్రపంచాన్ని అందంగా చేసి పోదాం. ఎంతమంది అండి, మొహమ్మద్ అలీ గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం, బాక్సరు. ఆయన అన్నారు, ప్రతి క్షణం నిద్ర పొద్దుగా లెగాలే 4 గంటల కంటే నాకు చిరాకు వచ్చి లేవబుద్ధి అయ్యేది కాదు. కానీ నేను ప్రపంచ ఛాంపియన్గా ఉండాలి అంటే, నిలబెట్టుకోవాలి నా టైటిల్ అంటే నేను లేవాల్సిందే, కష్టపడాల్సిందే. బ్రూస్లీ, ఇంకెవరినన్నా తీసుకోండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఉన్నారు, ఆయన మరి ఎంత గొప్ప క్రికెటర్ అయినారు ఇవాళ. మరి ఆయన వాళ్ళ నాన్నతో వెస్పా స్కూటర్ మీద రోజుకు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఢిల్లీలో, చలికాలంలో ఢిల్లీ చలి ఎట్లుంటుంది తెలుసు కదా, వణికిచ్చేస్తుంది అనమాట. ఆ చలిలో 100 కిలోమీటర్లు వెళ్ళి అర్లీ అవర్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడు. సక్సెస్ ఎవరికి ఊరికనే రాదు మిత్రులారా. ఆడేవాడు మన అదృష్టవంతుడు, వానికి అన్ని కాలం కలిసి వచ్చింది, జాతకాలు కలిసి వచ్చినాయి, నక్షత్రం కలిసి వచ్చినాయి, ఇవన్నీ స్టోరీలు వద్దు. కష్టే ఫలి అంటారు. కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా ఫలితం వస్తుంది. ఇయ్యాలి కాకపోతే రేపు వస్తుంది. భారీ సబ్కీ భారీ. కాబట్టి కథలు చెప్పకుండా, సాకులు చెప్పకుండా మళ్ళీ చెప్తాను, ఎవడికి కావాలో ఈ ఓడిపోయిన వాడి సంజాయిషి, వాలుతో కొట్టుకుపోయిన వాడికి జనం జలసమాధి గడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి లోకం వంగి సలాము కొడుతుంది. సాగులు చూపించకండి నాన్న. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అడ్డదారిలో సక్సెస్ రావాలని ఎప్పుడు కూడా కోరుకోవద్దు. నేను వేణుగోపాల్ చెప్తున్నాను, ఇయ్యాల్టి వరకు అడ్డదారిలో ఎప్పుడు ₹1 సంపాదించలే. ఏదున్నా కూడా ఆమ్నే సామ్నే కష్టపడాలి, పని చేయాలి, పైసలు సంపాదించాలి. ఎలా సంపాదించాలంటే యూ షుడ్ బీ ఇన్ అ డిమాండింగ్ పొజిషన్ వన్ డే. డిమాండింగ్ నుంచి కమాండర్గా ఎదగాలి మీరు. మిమ్మల్ని విలువాలి. ఇవాళ నేను స్వీడన్లో కూర్చొని ఉన్న హాలిడేస్, ఎన్ని ఫోన్లు వస్తున్నాయి తెలుసా అండి? రోజుకు కనీసం 1-2 ఫోన్లు నాకు వస్తూనే ఉన్నాయి. మాకు ప్రోగ్రామ్ కావాలి అని. నేను ఇక్కడ ఉన్నానయ్యా, ఏమనుకోకండి దయచేసి అని ఇంకా మిత్రులకు అప్పచెప్పేస్తూ ఉన్నాను. అలా ఉండాలి తప్ప ఏదో నాకు వచ్చింది చాలు ఇంకా ఒకేసారి సంపాదించేసుకుంటా మొత్తం అంటే కాదు. అందరికీ అందుబాటులో ఉండండి, రీజనబుల్గా ఉండండి, సంపాదించండి, ఉన్నతంగా ఎదగండి. బొట్టు కలిస్తేనే మీరు కోటీశ్వరులు అవుతారు ఒకరోజు. అయ్యా, ఇది నా జీవితంలో సత్యమైంది, అదే మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి అన్న, దేర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ ఎనీ పెయిన్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అడ్డదారుల్లో దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోకండి. అది సినిమా వరకు పర్వాలేదు, అది నిజ జీవితంలో వర్కౌట్ కాదు. సినిమానే, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. నేను ఆ సినిమా చూసి స్మగ్లింగ్ చేసిన, ఈ సినిమా చూసి మర్డర్ చేసిన, సుపారీ తీసుకున్న పైసలు వస్తాయి అనేసి గంజా అమ్మినా, ఇంకేమో తప్పుడు పనులు చేసిన అంటే పోలీసులు ఊరుకోరు కదా. సినిమా అయినా నిన్ను పట్టుకోరు కదా, నిన్ను పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, నీ జీవితం నాశనం అయిపోతుంది. అలాగే కొంతమంది షాప్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు, ఎయిర్పోర్టుల్లో విదేశాల్లో వెళ్ళి దొంగతనాలు చేస్తూ ఉంటారు, దొరికిపోతూ ఉంటారు. అది వాళ్ళకే కాదు అప్రతిష్ట, దేశం మొత్తానికి అప్రతిష్ట. అరే సబ్లోగా ఐసీరైతే పోయి అన్నట్టుగా టాక్ వచ్చేస్తుంది. కాబట్టి వద్దు, ఏదున్నా కూడా నీతిగా వెళ్దాం. జాన్ జాయ్ పద్ వచన్ నా జాయ్. దుంపదేగా ఆకలితో సస్తాను కానీ తప్పుడు పనులు చేసి పైసలు సంపాదించను అన్నది నేను తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు కాదు 22వ ఏట నేను తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి మిత్రులారా, ప్లీజ్ రిమెంబర్, జీవితం చాలా విలువైనది. దాన్ని దయచేసి కష్టాల పాలు చేసుకోకండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు చల్లగా ఉండాలి. ఆయుష్మాన్ భవ. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.